పత్తి రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. పత్తి కొనుగోలును ఈ నెల 20తో ఆపవద్దని మార్చి 15 వరకు కొనసాగించాలని సీసీఐని కోరామన్నారు. ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదవుతున్న విషయం వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని సైతం కోరామన్నారు. ఈ విషయాన్ని సమీక్షించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి నమస్కారము. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి నేను వారందరికీ మరొకసారి సిసిఐ సిఎండి తోటి మాట్లాడడం జరిగింది. వారిని కూడా కోరడం జరిగింది. ఈ 20వ తారీఖు సిసిఐ కొనుగోలు ఆపొద్దు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15వ తారీఖు వరకు మా కొనుగోలు కొనసాగాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫ్యాక్స్ ఫిగర్స్ ఏదైతే డిలేడ్ సీజన్ నడుస్తున్నదో మా చెన్నూరు సైడ్ ప్రత్యేకంగా కోట్పల్లి ఏరియాస్లో అక్కడ మీరు ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా రివ్యూ చేసి వారు మళ్ళీ స్పందిస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను ఖచ్చితంగా కృషి చేసి ఎక్స్టెన్షన్ అయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి పోరాడతానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నాను.